వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ ఫోకస్. ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ రెడ్ బుక్ పుటలు ఒక్కొక్కటిగా కదులుతున్నాయి. వైసీపీ నేతలే టార్గెట్గా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియా కేసులతో అరెస్టు పర్వం కొనసాగుతుండగా ఇప్పుడు అవినీతి అక్రమాలపై విచారణను షురూ చేసింది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి ఆర్కే రోజా, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఒకేసారి షాక్ ఇచ్చేలా ప్రభుత్వం పావులు కదుపుతోందని అంటున్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో అవినీతి చోటు చేసుకుందనే ఫిర్యాదులపై ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో రోజా, బైరెడ్డికి ఉచ్చు బిగిసినట్లేనని టాక్ వినిపిస్తోంది. గత ప్రభుత్వంలో గ్రామీణ క్రీడలు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 119 కోట్ల రూపాయలతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమం కోసం కొనుగోలు చేసిన కిట్లు, ఇతర వస్తువులకు అధిక ధర చెల్లించి ప్రజాధనాన్ని దారి మళ్లించారని చాలా కాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే విజయవాడకు చెందిన ఓ ప్రైవేట్ వ్యక్తి ఆడుదాం ఆంధ్ర అవినీతిలో మాజీ మంత్రి రోజాకు భాగం ఉందంటూ ఫిర్యాదు చేశారు. మరోవైపు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సైతం ఎప్పటికప్పుడు గత ప్రభుత్వ అవినీతిపై చర్యలు తీసుకుంటామని ప్రకటిస్తూ వస్తున్నారు. ఇక అసెంబ్లీలోనూ ఈ విషయమై చర్చ జరిగింది. మాజీ మంత్రి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో అవినీతిపై ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలని కోరారు. ఆమెకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మద్దతు ప్రకటించారు. అధ్యక్ష, ఇక్కడ మిస్యూజ్మెంట్ ఆఫ్ ఫండ్స్ ఎక్కడ జరిగినాయంటే అధ్యక్ష, ఇప్పుడు మేము అడిగిన క్వశ్చన్లకు కూడా ఎక్కడైనా అవినీతి జరిగిందా దాని డీటెయిల్స్ అడిగినాం అధ్యక్ష. మంత్రి గారు కేవలం ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో దాని గురించి డీటెయిల్స్ ఇచ్చారే తప్ప ఎక్కడ అసలు అవినీతి జరిగిందా లేదా అనే క్లారిటీ కూడా మాకు ఇంకా ఇవ్వలేదు అధ్యక్ష. మిస్యూజ్మెంట్ ఆఫ్ ఫండ్స్ ఎక్కడ జరిగినాయంటే అధ్యక్ష, ఫేక్ వాలంటీర్ల ద్వారా ఫేక్ ఆధార్ కార్డులు తీసుకొని రిజిస్ట్రేషన్స్ చేయించుకోవడం జరిగింది అధ్యక్ష. కిట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఫేక్ కిట్స్ అధ్యక్ష, నాణ్యత లేని కిట్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. పబ్లిసిటీ కోసము 35 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. కేవలం ఈ స్టిక్కర్లకి, అదేవిధంగా సోషల్ మీడియాకి, హోర్డింగ్స్కి 35 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. విన్ అయిన వాళ్ళకి అధ్యక్ష, ఎవరైతే గెలిచారో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ వాళ్ళకి డబ్బులు ఇస్తామని 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పారు అధ్యక్ష. వాళ్ళకి ఇంకా అకౌంట్లలో చాలా మందికి డబ్బులు పడలేదు అధ్యక్ష ఇంతవరకు కూడా. అదేవిధంగా అధ్యక్ష, విశాఖపట్నంలో క్లోజింగ్ సెరమనీ అంటే అధ్యక్ష, ఫస్ట్ 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు అధ్యక్ష. అది సరిపోతున్నట్టు మళ్ళీ ఒక 3-4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకొని అధ్యక్ష చాలా పెద్దగా చేశామని చెప్పి మరి వాళ్ళ రిపోర్ట్లోనే లేజర్ షోస్ అంటే అధ్యక్ష, ఫారెన్ నుంచి ఆర్టిస్టులను పిలిపించారు అధ్యక్ష. మరి ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నారంట అధ్యక్ష. మన రాష్ట్రంలో మన కళాకారులు ఉండగా ఇతర దేశాల నుంచి కళాకారులు ఎందుకు పిలిపించారనేది కూడా మాకు కూడా అర్థం కావట్లేదు అధ్యక్ష. మరి అదేవిధంగా ప్రైవేట్ సెక్యూరిటీ ఎందుకు పెట్టుకున్నారో అర్థం కావట్లేదు అధ్యక్ష. గవర్నమెంట్ ప్రోగ్రామ్కి ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళని ఎందుకు నియమితం చేసుకున్నారు అనేది కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వీళ్ళు ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్లోనే అధ్యక్ష, విలేజ్ సచివాలయంలో 15,000 సచివాలయంలో పార్టిసిపేట్ చేస్తే 35 లక్షల మంది ఆడియన్స్ చూడడానికి వచ్చారంట అధ్యక్ష. మండల స్థాయిలో 753 మండలాలు పార్టిసిపేట్ చేస్తే దాదాపుగా 4 లక్షల మంది చూడడానికి వచ్చారు అధ్యక్ష. డిస్ట్రిక్ట్ లెవెల్లో జరిగిన దానికి 90,000 మంది ఆడియన్స్ వచ్చారంట అధ్యక్ష. మరి విశాఖపట్నంలో అధ్యక్ష 35,000 మందితో ఆడియన్స్ తోటి ప్రోగ్రామ్ చేశారంట అధ్యక్ష. ఆ ప్రోగ్రామ్కి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు అధ్యక్ష. క్లోజింగ్ సెరమనీకి కూడా రాలేదంట, ఆయనకి టైం కూడా లేదు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, నేను శాప్ చైర్మన్ గారు మరి రవి నాయుడు గారితో మాట్లాడారు అధ్యక్ష. నేను ఆయనతోటి మాట్లాడినప్పుడు కూడా ఆయన ఒకటే ప్రశ్న అడిగినారు అధ్యక్ష, విశాఖపట్నంలో కండక్ట్ చేసిన గేమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎంతమంది, విన్నర్స్ ఎంతమంది, వాళ్ళ ఆధార్ కార్డులు ఏంటి, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డా లేదా అని చెప్పి అడిగితే అధ్యక్ష, ఆయన చైర్మన్గా ఎక్కక ముందే రికార్డ్స్ అన్ని డిలీట్ అయినాయని చెప్పి చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. ఇది చాలా చాలా దారుణం అధ్యక్ష. దీని మీద కంపల్సరీ ఎంక్వైరీ పెట్టించాలి అధ్యక్ష. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళు శాప్ చైర్మన్ గారికి లెటర్ రాశారు అధ్యక్ష, దీంట్లో అవినీతి జరిగింది, మీరు యాక్షన్ తీసుకోమని చెప్పి మరి రాస్తే అధ్యక్ష. అదేవిధంగా శాప్ చైర్మన్ గారు మరి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కూడా మరి సిఐడికి, విజిలెన్స్కి కంప్లైంట్ ఇస్తే అధ్యక్ష, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత
సిఐడి వాళ్ళు వచ్చారంట అధ్యక్ష. సిఐడి వాళ్ళు వచ్చి కేవలం ఒకే ఒక రోజు మరి ఇన్స్పెక్షన్ చేశారంట అధ్యక్ష. ఈనాడులో ఫ్రంట్ పేజ్లో వచ్చింది అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ అక్రమాలపై విచారణ తూచని చెప్పి ఈనాడులో వచ్చింది అధ్యక్ష. ఒక్కరోజు ఇన్వెస్టిగేషన్ నిజంగా జరిగిందా, అసలు సిఐడి వాళ్ళు ఈ కేసు టేకప్ చేస్తారా అనేది కూడా మరి మంత్రి గారు క్లారిటీ ఇవ్వాలి అధ్యక్ష. మెయిన్గా అధ్యక్ష ఈరోజు ముఖ్యంగా అధ్యక్ష ఇది 120 కోట్ల రూపాయలు స్కామ్ కాదు అధ్యక్ష. దాదాపుగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేము డెప్త్గా వెళ్ళి కనుక్కుంటే అధ్యక్ష దాదాపుగా 400 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందనేది కూడా బయటికి వస్తుంది అధ్యక్ష ఎంక్వైరీ పెట్టిస్తే. ఎందుకంటే కేవలము శాప్ తరపు నుంచి స్పోర్ట్స్ అథారిటీ నుంచి కాకుండా అధ్యక్ష డిస్ట్రిక్ట్ ఫండ్స్ కూడా దీనిలో వాడినారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అధ్యక్ష. దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి కూడా కోరుకుంటూ మరి వైసీపీ నాయకులు బయట వాళ్ళ కొద్దీ వాళ్ళే క్లీన్ చిట్లు ఇచ్చుకుంటున్నారు అధ్యక్ష. అవినీతి జరగలేదని వాళ్ళే ప్రెస్ మీట్లు పెట్టుకొని చెప్పుకుంటున్నారు అధ్యక్ష. దీని మీద మంత్రి గారు క్లారిటీగా అవినీతి జరిగిందా లేదా, లేకపోతే ఎంక్వైరీ పెట్టిస్తున్నారా లేదా అనేది కూడా క్లారిటీగా చెప్పాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు. దీంతో సభ్యుల ప్రశ్నకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందిస్తూ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో అవినీతిపై వచ్చిన ఫిర్యాదులను విచారించేందుకు ప్రత్యేక కమిటీ నియమించినట్టు చెప్తున్నారు. ఈ స్కామ్పై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆదేశించారు. ఇదే సమయంలో శాప్ చైర్మన్ రవినాయుడు సైతం ఆడుదాం ఆంధ్ర కిట్ల కొనుగోలులో అవినీతి చోటు చేసుకుందని సిఐడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మాజీ మంత్రి ఆర్కే రోజాతో పాటు మాజీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిలకు కష్టాలు తప్పవని అంటున్నారు. ఈ ఇద్దరు ప్రభుత్వ విచారణను ఎదుర్కోవాల్సి వస్తే ఏం జరుగుతుందోననే టెన్షన్ వైసీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. రోజా, బైరెడ్డి ఇద్దరు రాయలసీమకు చెందిన రెడ్డి సామాజిక వర్గం నేతలు. అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్ కి బలమైన మద్దతుదారులు. ఫైర్ బ్రాండ్ లీడర్లుగా గుర్తింపు తెచ్చుకున్న ముఖ్య నేతలిద్దరినీ ఒకే కేసులో బుక్ చేసి వైసీపీ వాయిస్ పై ఉక్కుపాదం మోపాలని కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని అంటున్నారు. అయితే ఈ విషయంపై మాజీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి స్పందిస్తూ ఆడుదాం ఆంధ్రాలో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు. ఆ నిధులన్నీ ఆయా జిల్లా కలెక్టర్ల ద్వారా నిధులు ఖర్చు పెట్టారని జిల్లా కలెక్టర్లను విచారించుకోవాలని అంటున్నారు. అంటే ఏమన్నా అసెంబ్లీకి మామూలుగానే పోతున్నారా, ఏమన్నా సేవించి పోతున్నారా? ఆరోపణలు ఎన్ని రోజులు ఈ ఆరోపణలు, ఈ పనికి మాలిన ఆరోపణలు. ఆ 119 కోట్లు కూడా దేనికోసం ఎంత ఖర్చు పెట్టినారు, కలెక్టర్ల అకౌంట్లలో ఎంత ఇచ్చినారు, ప్రైజ్ మనీ రూపంలో ఎంత ఇచ్చినారు, కిట్ల రూపంలో ఎంత ఇచ్చినారు, టీషర్ట్ల రూపంలో ఎంత ఇచ్చినారని చెప్పి ఆన్ రికార్డు వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంది కదా. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఈ రోజుకి సంవత్సరం రోజులైంది. ఎన్నికల ముందర సంవత్సరం రోజులు ఏం ఏడ్చినారు? రోజు ఒకరోజు భువనేశ్వరమ్మ గారిని తిప్పినారని చెప్పి. ఏది ఏమైనా వైసీపీ శ్రేణుల్లో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందోననే టెన్షన్ ఎక్కువతోంది. పైకి గంభీరంగా ఉన్న రోజమ్మ, బైరెడ్డిలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.